గత 3-4 రోజులుగా నాపై ఏదైతే రాజకీయంగా దుష్ప్రచారం జరుగుతుందో దానిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మొన్న నల్గొండకు సంబంధించిన పార్లమెంటు టికెట్టు అనౌన్స్ అయిన కొద్ది గంటల వ్యవధిలోనే మరి పటేల్ రమేష్ రెడ్డి పార్టీ మారుతున్నారు, బీజేపీలకు పోతున్నారు, కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పి నా రాజకీయ ప్రత్యర్థులు, నా రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని వాళ్ళు నన్ను రాజకీయంగా పతనం చేయాలని ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్టుగా కనపడుతుంది. ఒక పత్రిక తన హెడ్లైన్స్లో నేను పార్టీ మారుతున్నట్టు కూడా ఒక దుష్ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేకుండా దానికి సంబంధించి కూడా ఎలాంటి కారణాలు లేకుండా ఏది పడితే అది ప్రచారం చేసే ఈ పత్రికల మీద కూడా పరువు నష్టం దావా వేస్తాను కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే నేను నా రాజకీయ జీవితం 30 సంవత్సరాలలో ఒక క్లీన్ ఇమేజ్ తోటి, ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకునిగా నేను పనిచేస్తున్న విధానం కూడా ఈరోజు అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకునిగా మేము ఈరోజు పనిచేస్తున్నాం. మరి ఆనాడు ఎమ్మెల్యేగా ఎన్నికలు జరిగే విషయంలో టికెట్ విషయం నేను ఆశించినప్పుడు మరి అధిష్టానం కూడా ఒక స్పష్టమైన పార్లమెంట్ ఇస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వటం జరిగింది. మరి నేను అధిష్టానం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒక సానుకూలమైన ధోరణి కూడా మరి వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. మరి ఈరోజు అంటే అనేక కారణాలు రాజకీయంగా ఉన్న దృష్టిలో మరి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. వాస్తవంగా అంటే టికెట్ విషయంలో మాకు బాధ జరిగినా కూడా ఖచ్చితంగా మేము అల్టిమేట్గా పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నా చిన్ననాటి మిత్రుడు. మరి పిసిసి అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన నాయకత్వంలో మేము చేరటం, ఈరోజు అందరూ ఆశించిన రీతిలో, మేము ఆశించిన రీతిలో ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు ముఖ్యమంత్రిగా ఏ తెలంగాణ ప్రజలు ఏ తెలంగాణ కావాలని కోరుకున్నారో దాన్ని సాధించే దిశలో ఆయనకు ముందుకు పోయే క్రమంలో ఆయనకు కానీ పార్టీకి కానీ ఎలాంటి నష్టం జరిగే చర్యలు మా వైపు నుంచి ఉండవు. ఈరోజు మేము పూర్తిగా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేస్తున్నాం. నా చివరి శ్వాస ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీతోటి, రేవంత్ రెడ్డి గారితో కొనసాగుతాం తప్ప ఇంకొక ఆలోచన కూడా లేదు. ఎవరైతే కొంతమంది సన్యాసులు, అవివేకులు కావాలని నన్ను ఈరోజు బదనాం చేయాలి, భవిష్యత్తులో రాజకీయంగా నన్ను నా రాజకీయ జీవితాన్ని ఖరాబ్ చేయాలని చేస్తున్నదే తప్ప ఇంకొకటి కాదు. వాస్తవంగా ఈరోజు వరకు నన్ను కానీ, మాకు సంబంధించిన నాయకుల్ని కానీ ఏ పార్టీ వాళ్ళు కూడా ఇంతవరకు సంపాదించిన దాఖలాలు లేవు. అంటే మేము ఒక నిబద్ధతతోటి ఉన్నామన్న దానికి ఇది ఒక నిదర్శనం. అంటే ఏ పార్టీ నాయకుడు, వేరే పార్టీ నాయకుడు కూడా నన్ను కానీ మమ్మల్ని కానీ టచ్ చేసే సాహసం కూడా చేయరు. ఇలాంటి చర్యలను నేను మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇలాంటి చర్యలు కనుక అటు సోషల్ మీడియాలో కానీ, మరి ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, పత్రికలలో కానీ
ఎలాంటి ఆధారాలు లేకుండా నా మీద దుష్ప్రచారం చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జీవితకాలం కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గ ప్రజలకు నా ప్రాణం ఉన్నంత వరకు కూడా వాళ్ళకు సేవ చేస్తా, పార్టీకి సేవ చేస్తా, చివరి వరకు కూడా పార్టీలో ఒక కమిట్మెంట్ ఉన్న నాయకునిగా ఈ ప్రజలు ఇక్కడ ప్రజలకు సూర్యాపేట ప్రజలకు ఎక్కడ ఏ ఆపద ఉన్నా కూడా మేము ఆ నిర్ణయం ఆ సహాయం చేస్తాం. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ద్వారా ఏదైతే 6 గ్యారంటీలు కానివ్వండి, అమరవీరులు తెలంగాణ ఉద్యమకారులు ఏ తెలంగాణ కావాలని కోరుకున్నారో ఆ తెలంగాణ నిర్మాణంలో మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారు ఎమ్మటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మటి ఉంటున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారో వాటిని మరి ఖచ్చితంగా మరి ఆపాలని కూడా హెచ్చరిస్తున్నాం. మా భవిష్యత్తు కానీ మా రాజకీయంగా ఏం చేయాలనేది మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. దాని మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఏది ఆదేశిస్తే కూడా ఆ ప్రకారం ముందుకు పోతామని కూడా తెలియజేస్తున్నా. అంటే కాంగ్రెస్ పార్టీగా ఎమ్మెల్యే టికెట్ విషయంలో అప్పుడు కూడా నన్ను సంప్రదించడం జరిగింది, పార్లమెంటు విషయంలో కూడా నన్ను సంప్రదించడం జరిగింది. ఖచ్చితంగా ఒక సముచితమైన నా గౌరవానికి తగ్గట్టు ఒక సముచితమైన స్థానం ఇస్తామని చెప్పి కూడా మా నాయకులు ఏఐసిసి నాయకులు, పిసిసి నాయకులు కూడా ఒక స్పష్టమైన హామీ ఇవ్వటం జరిగింది.